ఇది ఐక్యూ Z11. మోస్ట్ ప్రాబబ్లీ ఐక్యూ నుంచి ఈ సంవత్సరం రాబోయే ఆఖరి మొబైల్ ఇదే అవ్వచ్చు. యాక్చువల్గా ఈ ఫోన్ ఎప్పుడో లాంచ్ చేయాలి, చాలా లేట్ చేస్తారు. ఈ గ్యాప్లో స్మార్ట్ ఫోన్ ప్రైజెస్ కూడా విపరీతంగా పెరిగిపోయినాయి. మరి ప్రెసెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్కి అసలు ఈ ఫోన్ తీసుకోవచ్చా, ఈ ఫోన్లో ఉన్న మేజర్ పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, అసలు ఈ ఫోన్ ఎవరికి సెట్ అవుతుంది, ఎవరు ఈ ఫోన్ తీసుకోవాలనేది ఈ వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఈ ఫోన్ నేను ఒక 10 days నుంచి యూజ్ చేస్తున్నాను. ఈ 10 daysలో నాకు ఈ ఫోన్ ఎలా అనిపించింది అనేది ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్లీ బాక్స్ చూసుకుంటే బాక్స్ ఎలా ఉంటుంది, లోపల మనకి కంటెంట్స్ అన్ని ప్రొవైడ్ చేసి ఉంటారు. ఓపెన్ చేయగానే లోపల ఫోన్ ఉంటుంది. ఫోన్తో పాటు ఒక ట్రాన్స్పరెంట్ కేస్ ఇచ్చి ఉంటారు, కొన్ని పేపర్ వర్క్ ఉంటుంది, 44 watts అడాప్టర్, USB to Type-C కేబుల్ అండ్ ఒక సిమ్ ఎజెక్టర్ పిన్ ఉంటుంది అండ్ ప్రీ అప్లైడ్ స్క్రీన్ గార్డ్తో వస్తుంది. సో బాక్స్ లో అన్ని ప్రొవైడ్ చేసి ఉంటారు, మీరు బయట ఏం ఎత్తుకోవాల్సిన అవసరం లేదు. అండ్ ఫోన్ స్పెసిఫికేషన్స్ ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. ఒకసారి పాజ్ చేసి చదువుకోండి, మనం ఒక్కొక్క డిపార్ట్మెంట్ డీటెయిల్ గా చూసుకుంటూ వెళ్ళిపోతాం. ఫస్ట్ డిజైన్, చాలా రోజుల తర్వాత ఐక్యూ నుంచి డిజైన్ చేంజ్ అయిన ఒక కొత్త ఫోన్ లాగా కనిపిస్తా ఉంది. ఇది జనరల్ గా ఐక్యూ ఫోన్స్ అన్ని కూడా ఆల్రెడీ చూసిన డిజైన్స్ లోనే తీసుకొస్తా ఉంటారు. ఆ స్క్వేర్ షేప్ డిజైన్ కానీ మోస్ట్లీ ఆ డిజైన్స్ అన్ని మనం ఎక్కడో చూసేసే ఉంటాము. బట్ ఈ ఫోన్ మాత్రం కొంచెం యూనిక్ గా అనిపిస్తుంది, కానీ టెక్ని ఎక్కువగా ఫాలో అయ్యే వాళ్ళకి తెలిసిపోద్ది ఇది ఏ డిజైన్ కాపీ చేశారని. డిజైన్ మాత్రం ప్రెసెంట్ కొంచెం యూనిక్ గానే ఉంది, చూడడానికి బాగుంది. ఇది మొత్తం 2 కలర్స్ లో వస్తుంది, గ్రీన్, బ్లూ. నా దగ్గర ఉండేది గ్రీన్ కలర్, నేను ఈవెంట్ లో బ్లూ కలర్ కూడా చూసాను, అది కూడా నాకు కొంచెం బెటర్ అనిపించింది. కలర్ కొంచెం చూడడానికి బాగుంది. ఇది మరి లైట్ కలర్, అది కొంచెం డార్క్ కలర్ ఉంటుంది. మీ టేస్ట్ తగ్గట్టు మీరు ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది కంప్లీట్ ప్లాస్టిక్ బాడీయే, బ్యాక్ సైడ్ ప్లాస్టిక్ బాడీ, చుట్టూ ప్లాస్టిక్ ఫ్రేమ్ ఉంటుంది. ఫ్రంట్ సైడ్ పాండా గ్లాస్ ప్రొటెక్షన్ తో వస్తుంది. అండ్ ఇక్కడ కెమెరా మాడ్యూల్ దగ్గర చూసుకుంటే ఇది వర్టికల్ కెమెరా సెటప్ తో వస్తుంది. 2 కెమెరాస్ పక్క పక్కన ఉంటాయి. అటు పక్కన ఒక చిన్న LED లైట్ ఉంటుంది. ఇది ఆరా లైట్ ఏం కాదు, దీని నుంచి ఏం కలర్స్ రావు, కానీ జస్ట్ ఇది ఒక ఇండికేషన్ లాగా. ఏదైనా కాల్స్ వచ్చినా, నోటిఫికేషన్స్ వచ్చినా ఇది జస్ట్ అలా గ్లో అవుతా మెరుస్తూ ఉంటుంది అంతే. ఒకటే సింగిల్ కలర్. సో దీన్ని అంత కస్టమైజ్ చేసుకునే ఆప్షన్స్ ఇవ్వలేదు, కానీ సింపుల్ గా ఒక నోటిఫికేషన్ లైట్ ఇచ్చారు. అండ్ చేతిలో ఇన్ హ్యాండ్ ఫీల్, ఈ ఫోన్ చాలా స్లిమ్ గా అనిపిస్తుంది, చాలా లైట్ వెయిట్ ఉంటుంది. అరౌండ్ 200 grams వెయిట్ ఏమి ఉంటుంది. ఈవెన్ IP రేటింగ్ దీనిలో IP68+69 రేటింగ్ తో వస్తుంది, అది కూడా మంచి విషయమే. అండ్ కమింగ్ టు డిస్ప్లే, దీనిలో 6.83 inches 1.5K కర్వ్డ్ AMOLED డిస్ప్లే తో వస్తుంది. 144 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. దీనిలో మేజర్ గా నాకు అనిపించిన ప్రాబ్లం కూడా ఈ డిస్ప్లేనే. డిస్ప్లే బానే ఉంది, డిస్ప్లే ప్యానల్ కానీ రిజల్యూషన్ అంతా బానే ఉంది. బట్ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ఈ కర్వ్డ్ AMOLED డిస్ప్లే. కర్వ్డ్ డిస్ప్లేస్ అనేవి మనం ఎప్పుడో చూడడం మానేసాము, ఇప్పుడు 2 years బ్యాకే ఆ ఎరా అయిపోయింది. మళ్ళీ వీళ్ళు కర్వ్డ్ డిస్ప్లేకి రావడం అనేది అంత కరెక్ట్ అనిపించలేదు. ఎందుకంటే కర్వ్డ్ డిస్ప్లేస్ చాలా సెన్సిటివ్ ఉంటాయి, ఒకవేళ కింద పడ్డా కూడా ఈజీగా బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మోస్ట్లీ ఇప్పుడు అందరూ ఫ్లాట్ డిస్ప్లేస్కి వచ్చేస్తున్నారు, వీళ్ళు కూడా ఫ్లాట్ కి తీసుకొచ్చుంటే బాగుండేది. మిగతా అన్ని ఇప్పుడు ఐక్యూలోనే Z సిరీస్ లో వచ్చిన ఫోన్స్ అన్నిట్లో మీకు ఫ్లాట్ డిస్ప్లేనే ఉంటుంది, దీనిలో కూడా ఫ్లాట్ ఇచ్చేసి ఉంటే బాగుండు అనిపించింది. అది ఒక్కటి పక్కన పెడితే మీకు డిస్ప్లేలో కలర్స్ చాలా బాగుంటాయి. మీరు ఏదైనా మూవీస్ చూస్తున్నా, గేమ్స్ ఆడుతున్నా డిస్ప్లే ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది, చాలా వైబ్రెంట్ కలర్స్ కనిపిస్తుంటాయి. ఈవెన్ ఈ డిస్ప్లే HDR10+ సపోర్ట్ చేస్తుంది, HDR వీడియోస్ కూడా చూసుకోవచ్చు. మీరు మూవీస్ చూసేదానికి మాత్రం ఎలాంటి ఇబ్బంది లేదు, డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంది. అండ్ ఈవెన్ సన్లైట్ లో ఇది హై బ్రైట్నెస్ మోడ్ అరౌండ్ 2000 nits దాకా వస్తుంది. ఈవెన్ పీక్ సన్లైట్ లో కూడా డిస్ప్లే మీకు క్లియర్ గానే కనిపిస్తుంది. డిస్ప్లేలో నాకు ఎక్కడ ఇబ్బంది అనిపించలేదు, డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంది. కాకపోతే ఈ కర్వ్ డిస్ప్లే ఇదొక్కటి మీరు చూసుకోండి. కర్వ్ డిస్ప్లే నాకు పర్లేదు, నాకు ఏదైనా పర్లేదు అనుకుంటే ఇది అంత ఇబ్బంది అనిపించదు. అండ్ సౌండ్, ఇది స్టీరియో స్పీకర్స్ తో వస్తుంది, పైన కింద 2 స్పీకర్స్ ఉంటాయి. ఇందులో డాల్బీ అట్మాస్ ఇట్లాంటి సపోర్ట్ ఉండదు, జస్ట్ వాల్యూమ్ బూస్టర్ ఉంటుంది. మీరు వాల్యూమ్ 100% వెళ్ళాక వాల్యూమ్ అప్ బటన్ క్లిక్ చేస్తే 150% ఇంకా 200% దాకా వాల్యూమ్ బూస్ట్ అవుతుంది. ఇది అంత హ్యూజ్ డిఫరెన్స్ లేదు, కానీ సౌండ్ క్వాలిటీ బాగుంది. స్టీరియో సెపరేషన్ కానీ ఆడియో క్వాలిటీ కానీ ఆ ప్రైస్ కి ఓకే, బానే ఉంది. అండ్ కమింగ్ టు బ్యాటరీ, దీనిలో 7050 mAh బ్యాటరీ యూజ్ చేశారు, 44 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. బాక్స్ లోనే 44 watts ఛార్జర్ ఇచ్చుంటారు. ఈ ఛార్జర్ పెట్టి ఛార్జ్ చేస్తే 0 to 100% అరౌండ్ నాకు 1 or 10 minutes టైం పట్టింది. నేను పెట్టినప్పుడు 8% ఉంది, 1 or 10 minutes లో ఫుల్ ఛార్జ్ అయిపోయింది. సో 0 to 100 చేసుకున్న హార్డ్లీ 1 or 15 minutes లో ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. ఈ ప్రైస్ లో మనం ఇంకొంచెం ఫాస్ట్ ఛార్జింగ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఇంకా బెటర్ ఫాస్ట్ ఛార్జింగ్ ఇచ్చుంటే ఇంకా బాగుండేది. అండ్ స్క్రీన్ టైం, నేను ఈ ఫోన్ ని కొంచెం మోడరేట్ గా యూజ్ చేశాను, నాకు అరౌండ్ 9.5 hours స్క్రీన్ టైం వచ్చింది, ఇంకా 20% బ్యాటరీ మిగిలింది. అట్లా కాదన్నా మీకు 10 hours స్క్రీన్ టైం ఈజీగా వచ్చేస్తుంది. ఒకసారి బ్యాటరీ స్టాట్స్ ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు, నేను ఏ టాస్క్లు ఎంత సేవ్ చేస్తే ఎంత బ్యాటరీ తగ్గింది అనేది ఈ టేబుల్లో క్లియర్ గా చూడొచ్చు. మీరు ఎంత హెవీగా యూజ్ చేసినా ఒక ఫుల్ డే బ్యాటరీ ఖచ్చితంగా వచ్చేస్తుంది. సో మెయిన్ గా ఈ ఫోన్ లాంచ్ చేసేది స్టూడెంట్స్ కోసం అని చెప్తున్నారు. సో స్టూడెంట్స్ కి బ్యాటరీ చాలా ఇంపార్టెంట్ కాబట్టి బ్యాటరీ విషయంలో ఇది మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు, బ్యాటరీ బాగానే ఉంది. అండ్ కమింగ్ టు పర్ఫార్మెన్స్, దీనిలో MediaTek Dimensity 7500 టర్బో ప్రాసెసర్ యూజ్ చేశారు. ఈ ప్రాసెసర్ ఫస్ట్ టైం ఈ ఫోన్ లో తీసుకొచ్చారు. దీని AnTuTu బెంచ్ మార్క్ స్కోర్ అరౌండ్ 1.2 million స్కోర్ చేసింది. మంచి ప్రాసెసర్ ఇది. జనరల్ యూసేజ్ లో నేను యూజ్ చేస్తున్నప్పుడు ఎక్కడా కూడా నాకు ఇబ్బంది అనిపించలా, చాలా స్మూత్ ఎక్స్పీరియన్స్ అనిపించింది. ఎక్కడ నాకు ల్యాక్స్ కానీ ఎక్కడ స్ట్రక్ అవుతున్నట్టు ఏ ఫీలింగ్ అనిపించలేదు, చాలా స్మూత్ ఉంది. ఈవెన్ చిన్న మల్టీ టాస్కింగ్ కానీ ఇట్లాంటివి కూడా స్మూత్ గానే హ్యాండిల్ చేస్తుంది. బట్ కమింగ్ టు గేమింగ్, దీనిలో నేను BGMI ఆడాను.
దీనిలో BGMI స్మూత్ 90 FPS సపోర్ట్ చేస్తుంది, ఎక్స్ట్రీమ్ సపోర్ట్ చేస్తుంది. కాకపోతే ఫీచర్స్ చాలా ఇచ్చారు. లైక్ మీకు మాన్స్టర్ మోడ్ ఉంటుంది, అండ్ వాయిస్ చేంజర్, 4D వైబ్రేషన్, మోషన్ కంట్రోల్, వ్యూ ఎన్హాన్స్మెంట్, అండ్ ఈ స్పోర్ట్ మోడ్ ఉంటుంది, బైపాస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇట్లా చాలా గేమింగ్ ఫీచర్స్ ఇచ్చారు. గేమ్ ఆడేటప్పుడు ఇవి చాలా యూజ్ అవుతున్నాయి. అండ్ కమింగ్ టు గేమింగ్ ఎక్స్పీరియన్స్, నేను ఈ ఫోన్ లో గేమ్స్ ఆడుతున్నప్పుడు కంటిన్యూస్ గా ఒక 1.5 hour దాకా గేమ్స్ ఆడాను. సో నేను గేమ్ ఆడుతున్నప్పుడు ఎక్కడ కూడా నాకు అంత ల్యాగ్స్, ఫ్రేమ్ డ్రాప్స్ అంత నోటీస్ చేయలేదు. అట్లనే గేమింగ్ ఎక్స్పీరియన్స్ సూపర్ ఉంది, తోపు తురుము అని చెప్పలేను. డీసెంట్ గేమింగ్ పర్ఫార్మెన్స్, మరి అంత సూపర్ గా ఏం లేదు. అట్లనే ఇబ్బంది పెట్టేట్లా లాగ్ అయిపోవడం, స్ట్రక్ అయిపోవడం, ఇబ్బంది పెట్టడం ఇట్లయితే ఏం లేదు. అట్లనే సూపర్ గా కూడా లేదు. డీసెంట్ గేమింగ్, ఎవరైతే అంత ప్రొఫెషనల్ గా నేనేం ఆడను, నాకు డీసెంట్ గేమింగ్ పర్ఫార్మెన్స్ చాలు, అప్పుడప్పుడు వీకెండ్స్ లో సాటర్డే సండే అట్లా ఆడుకుంటా, నాకు డీసెంట్ గేమింగ్ పర్ఫార్మెన్స్ ఉన్నా చాలు అనుకుంటే దీనిలో గేమింగ్ పర్ఫార్మెన్స్ బాగానే అనిపించింది. కాకపోతే గుర్తుపెట్టుకోండి, ఇది కర్వ్ డిస్ప్లే కాబట్టి మీరు 4 ఫింగర్ క్లా ఇట్లా ఆడేటప్పుడు ఇక్కడ ఫింగర్స్ అనేవి ఒక్కోసారి జారిపోతూ ఉంటాయి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. గేమింగ్ పర్ఫార్మెన్స్ అయితే ఓకే, కాకపోతే 90 FPS లోనే సపోర్ట్ చేస్తుంది. ఫ్యూచర్ లో అయినా అట్లీస్ట్ 120 FPS సపోర్ట్ తీసుకొస్తే బాగుంటుంది. అండ్ దీనిలో 3800 mm² వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్ యూజ్ చేశారు. ఫోన్ నేను యూజ్ చేసినప్పుడు అయితే ఎక్కడ అంత హీట్ అయినట్టు అనిపించలేదు. టెంపరేచర్స్ అయితే కంట్రోల్లోనే ఉన్నాయి. అండ్ దీనిలో యూజ్ చేసింది LPDDR 4X RAM యూజ్ చేస్తారు. దీనిలో 6GB RAM, 8GB RAM, 12GB RAM ఆప్షన్స్ ఉంటాయి. అండ్ UFS 3.1 స్టోరేజ్ యూజ్ చేశారు. దీనిలో 128GB, 256GB స్టోరేజ్ ఆప్షన్స్ ఉంటాయి. ఎంతవరకు బానే ఉంది. కమింగ్ టు కెమెరాస్, బ్యాక్ సైడ్ 50 MP మెయిన్ కెమెరా, Sony IMX882 సెన్సార్ తో వస్తుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ చేస్తుంది. అండ్ 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, ఫ్రంట్ 32 MP కెమెరా ఉంటుంది. ఫస్ట్లీ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా నాకైతే ఫోటోస్ అంత బాగా అనిపించలేదు. ఫోటోస్ అన్ని బాగా చీకటి కనిపిస్తూ ఉన్నాయి. సో ఇది కొంచెం ఇంప్రూవ్ చేస్తుంటే బాగుండేది. అండ్ కమింగ్ టు మెయిన్ కెమెరా యూస్ చేసి 1x లో 2x లో ఫోటోస్ తీసుకోవచ్చు. 1x లో 1.5x 2x 3 డిఫరెంట్ ఫోకల్ లెంత్ల్లో పోర్ట్రేట్ షాట్స్ తీసుకోవచ్చు. అన్ని కూడా మెయిన్ కెమెరా డిజిటల్ జూమే, మీకు ఏం సపరేట్ గా టెలిఫోటో కెమెరా ఏం లేదు దీనిలో. అన్నింటిలో కూడా మీరు చూసుకుంటే ఫోటోస్ చూడడానికి ఓకే కనిపిస్తాయి. మెయిన్ గా కలర్స్ బాగున్నాయి, కాకపోతే స్కిన్ టోన్స్ ఇంకొంచెం ఇంప్రూవ్ చేయొచ్చు. అండ్ డీటెయిల్స్ కూడా మీకు అంత కనిపించవు. ఫేస్ అంతా కూడా బాగా స్మూత్ అయిపోయినట్టు అనిపిస్తుంటది. ఫేస్ మీద ఎక్కడ డీటెయిల్స్ కనిపించవు, బాగా నున్నంగా స్మూత్ గా కనిపిస్తూ ఉంటుంది. సో డీటెయిల్స్ దగ్గర కూడా ఇంకొంచెం ఇంప్రూవ్ చేసి ఇంకేదైనా అప్డేట్ ఇచ్చి ఇంకొంచెం ఇంప్రూవ్ చేస్తే బాగుంటుంది. సో ఓవరాల్ గా ఫోటోస్ కానీ పోర్ట్రేట్ షాట్స్ కానీ ఓకే పర్ఫార్మెన్స్. అండ్ ఈవెన్ బ్యాక్ కెమెరా యూస్ చేసి 4K 30 FPS లో వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. డీసెంట్ వీడియో, కలర్స్ కొంచెం చూడడానికి బాగానే ఉన్నాయి, కాకపోతే డీటెయిల్స్ అంత అనిపించట్లేదు. అండ్ వీడియో కూడా లైట్ గా వీడియో కొంచెం షేక్ అవుతున్నట్టు అనిపించింది. ఓవరాల్ గా వీడియో క్వాలిటీ కూడా ఓకే, డీసెంట్ గా పర్ఫార్మ్ చేస్తుంది. సో బ్యాక్ కెమెరా ఇంకొన్ని అప్డేట్స్ ఇచ్చి ఇంకా ఫిక్స్ చేయొచ్చు. మీకు స్కిన్ టోన్స్ కానీ, మీకు స్కిన్ మీద డీటెయిల్స్ కానీ ఇవన్నీ ఇంకా ఫిక్స్ చేయొచ్చు. సో యాజ్ ఆఫ్ నో మాత్రం బ్యాక్ కెమెరా పర్ఫార్మెన్స్ చాలా డీసెంట్ గా అనిపించింది. అండ్ కమింగ్ టు ఫ్రంట్ కెమెరా, ఫ్రంట్ 32 MP కెమెరా ఉంటుంది. ఇది కంపారిటివ్లీ బ్యాక్ కెమెరా కన్నా నాకు ఫ్రంట్ కొంచెం బెటర్ అనిపించింది. మీకు ఫోటోస్ కానీ, పోర్ట్రేట్ షాట్స్ కానీ, స్కిన్ టోన్స్ బాగా వస్తున్నాయి. ఫేస్ మీద కూడా అంత డీటెయిల్స్ ఏం లేవు, కానీ కంపేర్ టు బ్యాక్ కెమెరా కొంచెం ఫ్రంట్ కెమెరాలో కొంచెం బెటర్ గా మీకు ఫోటోస్ వస్తున్నాయి. కలర్స్ కానీ, ఎడ్జ్ డిటెక్షన్ కానీ ఇవన్నీ కూడా కొంచెం బెటర్ ఉన్నాయి. 32 MP కాబట్టి మీకు రిజల్యూషన్ కూడా కొంచెం బెటర్ ఉంది. కాబట్టి మీకు ఫోటోస్ కానీ, పోర్ట్రేట్ షాట్స్ కానీ ఫ్రంట్ కెమెరా కొంచెం బెటర్ గా పర్ఫార్మ్ చేస్తుంది. అండ్ ఫ్రంట్ కెమెరా యూస్ చేసి 4K 30 FPS లో వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. వీడియో మాత్రం కొంచెం షేక్ అవుతుంది, కాకపోతే వీడియో క్వాలిటీ, మీ కలర్స్ కానీ ఎవ్రీథింగ్ చూడడానికి ఓకే బానే ఉంది. సో ఓవరాల్ గా కెమెరాస్ ఎలా అనిపించినాయి అంటే, టు బీ ఫ్రాంక్, నేను ఈ బడ్జెట్ లో వేరే బ్రాండ్స్ లో కూడా ఫోన్స్ చూసాం మన ఈ సంవత్సరం. దేనిలో కూడా నా కెమెరాస్ అంత ఇంప్రెసివ్ గా అనిపించలా. అన్నిట్లో ఇలాగే తీసుకొస్తున్నారు. కెమెరాస్ ఇంకొంచెం ఇంప్రూవ్ చేసి ఉండొచ్చు, ఇంకొంచెం బెటర్ డీటెయిల్స్ కానీ ఇవన్నీ కొంచెం ఇంప్రూవ్ చేస్తే ఇంకా బాగుంటుంది. అండ్ ఇది Android 16 తో వస్తుంది. 3 years Android అప్డేట్స్ అండ్ 5 years సెక్యూరిటీ అప్డేట్స్ ప్రామిస్ చేస్తున్నారు. అండ్ దీనిలో Origin OS 6 తో వస్తుంది. సో OS యూజ్ చేయడానికి బాగానే ఉంది, కాకపోతే బ్లోట్వేర్, ప్రీ ఇన్స్టాల్డ్ యాప్స్ చాలా మినిమల్ ఉన్నాయి. మరి ఎక్కువ అని చెప్పలేను, అట్లనే లేవని కూడా చెప్పను, కొన్ని ఉన్నాయి. కాకపోతే మీరు అవన్నీ అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అండ్ ఫోన్ సెటప్ చేసేటప్పుడే మీకు సర్వీస్ రికమెండేషన్స్ అని కొన్ని వస్తాయి, అవన్నీ ఆఫ్ చేసుకోండి. అండ్ తర్వాత ఫ్రమ్ IQ అని వరుసగా కొన్ని యాప్స్ ఉంటాయి, అవన్నీ అసలు టిక్ రిమూవ్ చేసేయండి, అవన్నీ ఇన్స్టాల్ చేసుకోవద్దు. ఇలా సెటప్ చేసుకుంటే మీకు ఫోన్ కొంచెం యూజ్ చేయడానికి బాగుంటుంది. అండ్ ఇది Wi-Fi 6 సపోర్ట్ చేస్తుంది, బ్లూటూత్ వర్షన్ 5.4 సపోర్ట్ చేస్తుంది. దీనిలో NFC ఉండదు, IR బ్లాస్టర్ ఉండదు, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. ఫింగర్ ప్రింట్ యాక్యురసీ కూడా ఎక్కడ ఇబ్బంది అనిపించలేదు. కాకపోతే ఫింగర్ ప్రింట్ మరీ కిందకి ఇచ్చారు, ఖచ్చితంగా మీ చిటికి నేల్ సపోర్ట్ తీసుకోవాలి. సింగిల్ హ్యాండ్తో మీరు అన్లాక్ చేసేటప్పుడు ఖచ్చితంగా మీ పింకీ ఫింగర్ సపోర్ట్ లేకపోతే మీరు అన్లాక్ చేయలేరు. ఇది ఫింగర్ ప్రింట్ ఇంకొంచెం పైకి తీసుకొచ్చుంటే బాగుండేది. చాలా ఫోన్స్లో చూస్తున్నా మరి కింద ఇచ్చేస్తున్నారు. అండ్ ఇది డ్యూయల్ సిమ్ స్లాట్తో వస్తుంది. అట్ ఎ టైం మీరు 2 సిమ్ కార్డులు పెట్టుకోవచ్చు. అండ్ ఇది IQ డిఫాల్ట్ ఎలర్ట్తో వస్తుంది కాబట్టి మీరు కాల్ రికార్డింగ్ చేసుకున్న అవతల పర్సన్కి కాల్ రికార్డింగ్ అనౌన్స్మెంట్ వినిపించదు. అండ్ సిగ్నల్ నేను జియో సిమ్ యూజ్ చేశాను, నాకు ఎప్పుడు 5G ప్లస్ వస్తుంది, ఎక్కడ 4Gకి సిగ్నల్ పడిపోవట్లా. సిగ్నల్ రిసెప్షన్ కూడా బాగానే ఉంది. అండ్ కాల్స్ మాడుతున్నప్పుడు కాల్ క్వాలిటీ కానీ, ఎక్కడ కాల్స్ కట్ అయిపోవడం ఇట్లాంటి ఇష్యూస్ నేను నోటీస్ చేయలేదు. కాల్ క్వాలిటీ కూడా బాగానే ఉంది. అండ్ దీనిలో వీళ్ళు కొన్ని ఫీచర్స్ ని హైలైట్ చేస్తున్నారు. ఇది మెయిన్ గా స్టూడెంట్స్ కోసం తీసుకొస్తున్నా అని చెప్తున్నారు కాబట్టి స్టూడెంట్స్ కి ఖచ్చితంగా ఫీచర్స్ చాలా అవసరం అని కొన్ని ఫీచర్స్ తీసుకొచ్చారు. ఫస్ట్లీ మీరు ఏదైనా లెక్చర్స్ వింటున్నారు, యూట్యూబ్లో ఏదైనా క్లాసులు వింటున్నారు, సో ఆ వీడియో చూసి మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. సో మీరు పేపర్ పెన్ పెట్టుకుని కూర్చోకుండా సింపుల్గా ఇట్లా లెఫ్ట్ స్వైప్ చేస్తే
ఇక్కడ ఏ క్యాప్షన్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. దీన్ని క్లిక్ చేశారంటే వీడియోలో వచ్చే ఆడియోని ఇది ట్రాన్స్క్రిప్ట్ చేస్తుంది అనమాట. టెక్స్ట్ రూపంలో ట్రాన్స్క్రిప్ట్ చేస్తుంది. అది ఏ లాంగ్వేజ్లో ఉన్నా, ఇంగ్లీష్లో ఉన్నా, హిందీలో ఉన్నా ట్రాన్స్క్రిప్ట్ చేస్తుంది. లోకల్ లాంగ్వేజ్ సపోర్ట్ అయితే ప్రెసెంట్ తీసుకురాలా, ఫ్యూచర్లో తీసుకొస్తా అని చెప్తున్నారు. ప్రస్తుతానికి మాత్రం హిందీ, ఇంగ్లీష్ సపోర్ట్ ఉంది. సో మీరు ఇంగ్లీష్లోకి ట్రాన్స్క్రిప్ట్ చేసుకొని సేవ్ చేసుకుంటే నోట్స్ యాప్లో సేవ్ అయిపోద్ది. అక్కడి నుంచి మీరు టెక్స్ట్ అంతా సెలెక్ట్ చేసుకొని ఏ క్రియేషన్ బటన్ క్లిక్ చేస్తే మీకు చాలా ఆప్షన్స్ వస్తాయి. మీరు ఆ నోట్స్ అంతా కూడా సమరైజ్ చేసుకోవచ్చు, ఎక్స్పాండ్ చేసుకోవచ్చు, ఇంకా షార్టన్ చేసుకోవచ్చు. ఇలా చాలా ఆప్షన్స్ ఉంటాయి. బ్రెయిన్ స్టార్మింగ్ ఐడియాస్ చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇవన్నీ స్టూడెంట్స్కి బాగా యూజ్ అవుతాయని చెప్పి కొన్ని ఏ ఫీచర్స్ తీసుకొచ్చారు. సో ఒకవేళ మీరు యూజ్ చేసుకోవాలనుకుంటే ఇవి కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఇది ఈ ఫోన్ గురించి అయితే. కమింగ్ టు ప్రైసింగ్, నాకు ఈ వీడియో చేసిన టైంకి ప్రైస్ నాకు కరెక్ట్గా తెలియదు. వీళ్ళు చెప్పడం బిలో 40,000 రూపీస్, 40,000 రూపాయల లోపు తీసుకొస్తా అని చెప్తున్నారు. బట్ నేను ఎక్స్పెక్ట్ చేయడం దీని బేస్ మోడల్ 6GB RAM 128GB మోడల్ అరౌండ్ 30,000 to 35,000 రూపీస్ మధ్యలో తీసుకొస్తా అనుకుంటున్నాను. ఎందుకంటే వీళ్ళు చెప్పడం ఇది డైరెక్ట్గా మోటో H70 ఫ్యూజన్కి డైరెక్ట్ కాంపిటీషన్ అని చెప్తున్నారు. సో ఆ ఫోన్ అరౌండ్ 30,000-31,000 రూపీస్కి అమ్ముతున్నారు. సో ఇది కూడా అరౌండ్ ఆ బడ్జెట్లో రావచ్చు. అరౌండ్ 30,000-35,000 రూపీస్ మధ్యలో ఈ బేస్ మోడల్ తీసుకురావచ్చు. సో 30,000-35,000 రూపీస్ మధ్యలో వస్తే ఈ ఫోన్లో ఉన్న మేజర్ పాజిటివ్స్ ఏంటి ఒకటి గుర్తుపెట్టుకోండి. ప్రెసెంట్ ఇప్పుడున్న మార్కెట్ సిచ్యువేషన్ బట్టి నేను ఈ పాజిటివ్స్ నెగిటివ్స్ చెప్తున్నా. అలా కాకుండా ఇది ప్రీవియస్ ప్రైస్ కంపేర్ చేసుకుంటే మాత్రం మీకు ఏది కూడా అంత పాజిటివ్ అనిపించదు, అన్ని నెగిటివ్స్గానే కనిపిస్తాయి. బట్ ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ తగ్గట్టు నేను మాట్లాడుతున్నాను. సో 30,000-35,000 రూపీస్లో ప్రెసెంట్ సిచ్యువేషన్లో ఈ ఫోన్లో ఉన్న మేజర్ పాజిటివ్స్ దగ్గరికి వస్తే ఫస్ట్లీ డిజైన్. ఈ ఫోన్లో డిజైన్ నాకు కొంచెం బెటర్ అనిపించింది. చూడడానికి లుక్ బాగుంది. అండ్ డిస్ప్లే క్వాలిటీ బాగుంది. డిస్ప్లే ప్యానల్, కలర్స్, ఎవ్రీథింగ్ బాగున్నాయి. ఈవెన్ సౌండ్ క్వాలిటీ బాగుంది. ఈవెన్ బ్యాటరీ మీకు ఈజీగా ఫుల్ డే బ్యాటరీ వచ్చేస్తుంది. అండ్ పర్ఫార్మెన్స్ బాగుంది. ఎవరైతే పెద్దగా గేమ్స్ ఏమన్నా వీకెండ్స్ అట్లా ఆడతాను, నాకు జనరల్ యూసేజ్కి బాగుండాలి అనుకుంటారో వాళ్ళకి దీనిలో పర్ఫార్మెన్స్ కూడా నచ్చుద్ది. అండ్ ఐపీ రేటింగ్ కూడా బాగానే తీసుకొచ్చారు. సో ఇవి నాకు ఈ ఫోన్లో అనిపించిన మేజర్ పాజిటివ్స్ అయితే. మరి ఫోన్లో అనిపించిన మేజర్ నెగిటివ్స్ దగ్గరికి వస్తే ఫస్ట్లీ డిస్ప్లే, వీళ్ళు కర్వ్ డిస్ప్లే తీసుకొచ్చారు. వీళ్ళు ఒకవేళ ఫ్లాట్ డిస్ప్లే తీసుకొచ్చుంటే ఇంకా బాగుండేది. కర్వ్ డిస్ప్లే నాకు కొంచెం నెగిటివ్ అనిపించింది. అండ్ దీనిలో కెమెరాస్ కి చాలా అప్డేట్స్ అవసరం. నార్మల్ గా ఐక్యూ ఫోన్స్ అన్నింటిలో కొంచెం కెమెరాస్ కొంచెం తగ్గుద్ది. దీనిలో కూడా కెమెరాస్ ఇంకొంచెం బెటర్ గా ఇచ్చి ఉండొచ్చు. సో ఇది తప్పించి నాకు ఈ ఫోన్ లో మేజర్ నెగిటివ్స్ అయితే అనిపించలేదు. సో ఓవరాల్ గా 30,000-35,000 రూపీస్ బడ్జెట్ లో ఈ ఫోన్ తీసుకోవచ్చా అంటే, ఈ ప్రైస్ లో కాంపిటీషన్ గా వచ్చే అన్ని ఫోన్స్ నేను యూజ్ చేశాను. అన్ని ఫోన్ రివ్యూస్ మన ఛానల్లో ఉంటాయి. కంపారిటివ్లీ నాకు అన్ని ఫోన్స్ లాగా ఇది అనిపించింది. నాట్ C6, T5 Pro ఇంచుమించు అదే లెవెల్లో ఈ ఫోన్ కూడా పర్ఫామ్ చేస్తుంది. సో ఒకవేళ ఈ ఫోన్ కొంచెం అగ్రెసివ్ గా కొంచెం తక్కువ ప్రైస్ కి ఈ ఫోన్ దొరుకుతుందంటే మాత్రం ఖచ్చితంగా ఈ ఫోన్ తీసుకోవచ్చు. ప్రెసెంట్ ప్రైస్ సిచ్యువేషన్స్ ని కూడా కన్సిడర్ చేసుకుంటే ఈ ఫోన్ 35,000 రూపీస్ లోపు వస్తే మాత్రం మంచి ఆప్షనే, ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు. అంతకన్నా ఎక్కువ వెళ్తే మాత్రం నేను అంత రికమెండ్ చేయను. అంతకుమించి పెట్టాల్సిన అవసరం లేదని నా ఫీలింగ్. సో ఇది వాళ్ళ వీడియో అయితే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్. జై హింద్.